ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి నిన్నటి దినమున పిల్లల వద్దకు వెళ్ళి వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టి వారి కోసం ప్రార్థన చేసి రావడం జరిగింది. ఇటువంటి మంచి పనులు మనం ఇంకా ఎన్నో చేయాలని ప్రార్థన చేయండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 126వ కీర్తన 5వ వచనము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, కన్నీళ్లు విడుచుచు విత్తువారు. ఎవరైతే దుఃఖములో ఉండి ప్రార్థన చేస్తారో, ఎవరైతే శ్రమలలో ఉండి దేవుని వైపు చూస్తారో, అయ్యా నాకున్న ఇదిగో ఆశల్లా నువ్వేనయ్యా, నా బ్రతుకులో వెలుగు నీవేనయ్యా, నా జీవితములో మార్గము నీవేనయ్యా అని కన్నీళ్లు విడుస్తూ ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుని కొరకు నడుస్తారో వారంట సంతోషగానముతో ఏం చేస్తారంట? పంట కోసేదరట. హల్లెలూయా. ఈరోజు దుఃఖముతో ఉన్నావా? నా వ్యాపారం సరిగ్గా సాగట్లేదు, నేను అనుకున్నది జరగట్లేదు, ఇంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మనస్పర్ధలుగా ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ప్రార్థన చేసే నువ్వు నీ హృదయ స్థితిని ప్రభువుకి తగ్గట్టుగా ఉందా లేదా అని ఆలోచన చేసుకుని ప్రార్థన చేయి. కొంతమంది ఏడుస్తారు, నిజమే, కానీ ఆ ఏడుపులో యథార్థత ఉండదు. ఎందుకంటే వారు ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత వారి గొడవలు మామూలే, వారి యొక్క గాడుతనం మామూలే, వారి యొక్క ఇబ్బందికరమైన ఆ పనులు మామూలే. అవి దేవుడు అంగీకరించడు. ఎందరైతే వాక్యమునకు లోపడి యథార్థంగా తమ ప్రవర్తన ప్రతిరోజు కాపాడుకుంటూ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారో వారికి వెంటనే దేవుడు సమాధానం ఇస్తాడు. ఆమెన్. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగి వెంటనే కన్నీరు విడిచి ప్రార్థన చేయగా వెంటనే దేవుడు జవాబిచ్చాడు. ఆమెన్. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు బాధపడొద్దు. ఆ కన్నీరు మనుషుల దగ్గర కాదు, దేవుని పాదాల వద్ద పెట్టు. నీ అవసరత దేవుని పాదాల వద్ద పెట్టు. నీ సమస్య దేవుని పాదాల వద్ద పెట్టు. అయ్యా ఇదిగో నా జీవితము నీకు అప్పగిస్తున్నానయ్యా అని కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిలో నీ సమయాన్ని ఇవ్వగలిగితే, నీ కష్టార్జితాన్ని ఇవ్వగలిగితే, నీ కన్నీటిని ఇవ్వగలిగితే గనక దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఎలా కోస్తావంట పంట? సంతోషగానములతో. హల్లెలూయా. సంతోషగానములతో పంట కోస్తావంట. అంటే నీ మనసుకు తెలుసు, ఇదిగో ఇది నాకు చాలా ఎక్కువ, ఇదిగో ప్రభువు నాకు ఇచ్చింది చాలా మేలు చేసి ఎక్కువ నాకు ఇచ్చాడు అని చెప్పి నీ మనసు సంతోషముతో నిండుకుంటుంది. ఆమెన్. దాని అర్థం అదే, సంతోషగానాలతో పంట కోస్తామంటున్నాడు ప్రభు. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? నమ్మకంగా దేవుని కొరకు ఉండాలని ఆలోచన కలిగి ఉన్నావా? ఎందుకో తెలుసా? దేవుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కనిపెడుతున్నాడట. ఈ వాగ్దానాన్ని వింటున్న నిన్ను కూడా దేవుడు కనిపెడుతున్నాడు. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేయాలనుకుంటున్నావో అన్నీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు. పాస్టర్ నిన్ను చూడకపోవచ్చు, ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీ క్రియలన్నిటిలో, నీ వ్యాపార ఉద్యోగ నడవడిక ఆలోచనలన్నిటిలో దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించు. ఏ కన్నీటితో, ఏ బాధతో, ఏ దుఃఖంతో నువ్వు ఉన్నావో ఈరోజు దేవుడు చెప్తున్నాడు, సంతోషం నీకు కలగబోతూ ఉంది, గొప్ప పంటను నువ్వు కోసుకోబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.